కోవిడ్-19 రెచ్చిపోయిన రోజులు మనం ఇంకా మర్చిపోలేదు. దేశంలో ఒక్కసారిగా విధించబడిన లాక్డౌన్ కారణంగా కూలి కోసం తరలివెళ్లిన వలసజీవుల గుండెలు చెదిరాయి. ఏం చెయ్యాలో తోచక కన్నతల్లిలాంటి ఉన్న ఊరును గుర్తు చేసుకుని కాలినడకన బయలుదేరిన జనాన్ని చూసి గుండెలు చెరువయ్యాయి. ఎన్నాళ్లుంటాయో తెలియని ఆంక్షలకు బెదిరిన సామాన్యుడు పిల్లా పాపలతో చేతికందిన సామాన్లతో సొంతూరుకు బయలుదేరిన క్షణాలు మరోసారి రిపీట్ అవుతున్నాయి. అయితే అది మరెక్కడో కాదు, పొరుగు దేశం శ్రీలంకలో. ఒకనాడు రావణరాజు పాలించాడని చెబుతున్న సంపన్న దేశం నేడు దివాలా దశకు చేరుకుంది. తిందామంటే తిండి దొరక్క, ఉందామంటే పనిలేక ఏం చెయ్యాలో తోచని వేలాది జనం సముద్ర మార్గంలో మన దేశానికి వలసబాట పట్టారు. అసలు శ్రీలంకలో ఇంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎలా సంభవించింది? స్నేహితుడిగా చూసి చెయ్యందించిన చైనా వల్లనేనా, లేక ఆ దేశ ప్రజలు గెలిపించుకున్న రాజకీయ నాయకుల వల్లనా? తప్పు ఎవరిది? మార్చి 2020లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో శ్రీలంక ప్రధాన పరిశ్రమలైన టీ, టెక్స్టైల్, టూరిజం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నిజానికి అత్యంత సుందరమైన బీచ్లు, అడవులతో అలరారే ఈ ద్వీపదేశానికి పర్యాటక రంగమే విదేశీ మారకద్రవ్యం తెచ్చిపెడుతుంది. పర్యాటకమే శ్రీలంకకు ప్రధాన వనరుగా ఉంటుంది. దాదాపు దశాబ్ద కాలం పాటు పెరుగుతూ వచ్చిన టూరిస్టుల సంఖ్య కరోనా కారణంగా బాగా పడిపోయింది. దీని తరువాత స్థిరమైన ఆదాయ వనరు లేని ఈ ఐలాండ్ నేషన్ క్రమంగా ఆర్థిక సంక్షోభంలో పడింది. అదే సమయంలో దాని సెంట్రల్ బ్యాంక్ చేతిలో ఉన్న ఫారెక్స్ నిల్వలు కూడా నిరంతరం పడిపోతూ వచ్చాయి. ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారడంతో నిత్యావసర వస్తువుల ధరలు చారిత్రకంగా ఖరీదైనవిగా మారాయి. ప్రధాన గ్యాస్ సరఫరాదారుల వద్ద గ్యాస్ కొనుగోలుకు డబ్బులు లేకపోవడంతో వంట గ్యాస్ సప్లై నిలిచిపోయింది. దాంతో హోటళ్లు మూతపడ్డాయి. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు దుకాణాల ముందు క్యూలు కట్టడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి తగినంత సరఫరా లేకపోవడంతో కొన్నిసార్లు అలాంటి వస్తువుల కోసం హింసాత్మక ఘర్షణలు కూడా జరిగాయి. అయితే 1970వ దశకంలో సిరిమావో బండారు నాయకే ప్రధానిగా ఉన్న సమయంలో కూడా శ్రీలంకలో ఇలాంటి కరువే ఏర్పడిందని అంటున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభం అంతకంటే ఘోరంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. కప్పు టీ 100 రూపాయలు, ఒక్క కోడిగుడ్డు 35 పైనే, కిలో చికెన్ కొనాలంటే 1200 శ్రీలంకన్ రూపీలు, కిలో బియ్యం 500కు పైగానే ఉంది. పచారీ కొట్ల దగ్గర నిత్యావసరాల కోసం క్యూలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే రోజు 7-8 గంటల పాటు విద్యుత్ కోతలు, పాలు, పంచదార, బియ్యానికి రేషన్లు, అంటే కావాల్సినంత కొనడానికి లేదు. ప్రభుత్వం నిర్ణయించినంతే కొనాలి. ఆసియాలోనే గరిష్ట స్థాయికి ఆర్థిక ద్రవ్యోల్బణం కారణంగా శ్రీలంకలో కొనసాగుతున్న దీనమైన స్థితికి ఇవి మచ్చుతునకలు. ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే, బడుల్లో పరీక్షలు నిర్వహించడానికి కనీసం పేపర్, ఇంకును కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితి. శ్రీలంకలో దిగుమతులకు డాలర్ల కొరత ఏర్పడింది. ఫలితంగా అనేక దిగుమతులపై భారీ ప్రభావం పడింది. అన్నింటికీ మించి పేపర్ల కొరత తీవ్రంగా ఉంది. పేపర్ కొరత కారణంగా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్లో స్కూల్ పరీక్షలను రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడం కారణంగా ప్రింటింగ్ చేసేందుకు పేపర్లు, ఇంకును కొనుగోలు చేయలేకపోయాం. అందువల్ల స్కూళ్లు పరీక్షలను నిర్వహించలేవు అని పశ్చిమ ప్రాంతంలోని విద్యాశాఖ విభాగం వెల్లడించింది. శ్రీలంకలో పేపర్లతో పాటు ఆహారం, ఇంధనం, ఫార్మా పైన ఆర్థిక సంక్షోభం ఎఫెక్ట్ పడింది. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి సాయం కోరింది శ్రీలంక ప్రభుత్వం. శ్రీలంకలో నెలకొన్న దయనీయ స్థితిని గమనించిన IMF లంక ప్రభుత్వపు అభ్యర్థనను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటికే తాను తీసుకున్న $6.9 బిలియన్ అప్పును చెల్లించాల్సి ఉండగా, దేశంలో విదేశీ మారక ద్రవ్యం ఫిబ్రవరి చివరి నాటికి $2.3 బిలియన్ ఉంది. అది ఓ దేశ అవసరాలను తీర్చడంలో ఏ మూలకు సరిపోదు. అయితే ఈ కష్టకాలంలో మన దేశం శ్రీలంకకు చేయూతనిచ్చే ప్రయత్నం చేసింది. విదేశీ మారక ద్రవ్యం, ఇంధన సంక్షోభం సమయంలో పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి శ్రీలంకకు $500 మిలియన్ రుణాన్ని అందించింది. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేనంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది శ్రీలంక. 2.2 కోట్ల జనాభా ఉన్న ఈ దక్షిణాసియా దేశం ఇప్పుడు
తనను ఆదుకునే దేశాలు, అంతర్జాతీయ సంస్థల వైపు ఆశగా చూస్తోంది. తరిగిపోతున్న దేశ ఆదాయ నిల్వలు, పెరిగిపోతున్న అప్పుల కుప్పల మధ్య తన ప్రధాన రుణదాత అయిన చైనా మొదలుకొని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వరకు అందరి సాయం కోరాల్సి వచ్చింది. శ్రీలంకలో ఇవాళ చివరకు జ్వరానికి వేసుకునే పారాసిటమాల్ సహా అనేక ఔషధాల ధరలు 30% పైనే పెరిగాయి. ఒకప్పుడు 2000 పెడితే వచ్చే కిరాణా సరుకులు అంతకు 3 రెట్లు ఎక్కువ చెల్లించినా దొరకని పరిస్థితి ఏర్పడింది. శ్రీలంకలో ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఎవరు ఈ పరిస్థితికి కారణం అన్న అనుమానం అందరికీ రావచ్చు. ఈ కష్టాల వెనుక పెద్ద కథే ఉంది. శ్రీలంక చేసుకున్న స్వయంకృతాపరాధమే ఇందుకు కారణం. పొరుగునే ఉన్న మన దేశాన్ని కాదని రాక్షసి లాంటి డ్రాగన్ కంట్రీని నమ్ముకుంది. పాలకులు తమకు లభించే కమిషన్ల కోసం చైనా నుంచి పెట్టుబడులను ఆహ్వానించారు. నిజానికి చైనా ఎప్పుడూ తనకు లాభం లేకుండా ఏ దేశానికి పైసా కూడా సహాయం అందించదు. ఎక్కడ ఖనిజాలు, తనకు అవసరమయ్యే మార్కెట్, తన కోసం స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుందో అక్కడ డ్రాగన్ వాలిపోతుంది, అరచేతిలో స్వర్గం చూపిస్తుంది. సరిగ్గా శ్రీలంక కూడా చైనా డెబ్ట్ ట్రాప్లో పడిపోయింది. చైనా సూచించిన భారీ ప్రాజెక్టులు నిర్మించేందుకు శ్రీలంకకు $5 బిలియన్ విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. నిజానికి తనకు అవసరం లేకపోయినా ఆర్భాటపు అంగుల కోసం వెంపర్లాడింది. రోడ్లు, పోర్ట్లు, పవర్ ప్రాజెక్టులు, విమానాశ్రయాల కోసం చైనా నుంచి తీసుకునే అప్పులతో నిర్మించ తలపెట్టింది. సరిగ్గా అక్కడే శ్రీలంక పతనం మొదలైంది. చైనా బ్యాంకులు ప్రాజెక్టుల కోసం ఇచ్చిన రుణాలను ఇతర మార్గాలకు మళ్లించి అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేసింది. అప్పులు చెల్లించలేక చేతులెత్తేసింది. అయితే అప్పు తీసుకునేటప్పుడు తనఖా కింద సదరు ప్రాజెక్టులను అప్పగించేందుకు కూడా ఒప్పుకుంది శ్రీలంక. ఇంకేం, శ్రీలంక నౌకాశ్రయాలను చైనా తన అదుపులోకి తీసుకుంది. వాటి నిర్వహణకు చైనీయులను, సైన్యాన్ని కూడా దింపింది. 2017లో హంబాన్టోటా పోర్ట్ను అప్పుల నుంచి బయటపడేందుకు చైనాకు అప్పగించింది శ్రీలంక. కేవలం $1.2 బిలియన్ 99 ఏళ్ల పాటు చైనాకు లీజుకిచ్చింది. గతంలో కొలంబో పోర్ట్ కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి కోసం భారత్, జపాన్లతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న శ్రీలంక కారణాలేంటో చెప్పకుండా ఒప్పందం రద్దు చేసుకుని చైనా ఒప్పందం చేసుకుంది. ఇవేగాక వివాదాస్పద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ప్రాజెక్టులలో భాగం పంచుకుంది. మొత్తానికి భారీ ప్రాజెక్టుల పేరుతో లంకను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది చైనా. ఆ సమయంలోనే అంటే 2019లో గోటాబయ రాజపక్స శ్రీలంక అధ్యక్షుడయ్యాడు. కోవిడ్ నుండి పర్యాటక రంగానికి ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో శ్రీలంక ప్రభుత్వం చేసిన కొన్ని పొరపాట్లు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. అప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. తీవ్రవాదుల దాడులు, రాజకీయ సంక్షోభాలు దేశాన్ని నిలువునా దెబ్బతీశాయి. 2001 నుంచి ఎన్నడూ లేనంతగా వృద్ధి రేటు పాతాళానికి పడిపోయింది. ప్రజలు ఖర్చు పెట్టే సామర్థ్యాన్ని పెంచేందుకు పన్నులను తగ్గించింది శ్రీలంక ప్రభుత్వం. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లింది. దేశంలో రసాయన ఎరువులతో వ్యవసాయాన్ని నిలిపివేయాలని అధ్యక్షుడు ఆదేశించడం కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పంటల ఉత్పత్తిలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది. దాంతో ఆహార కరువు ఏర్పడింది. వస్తూత్పత్తిని పట్టించుకోకుండా కరెన్సీ ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అధ్యక్షుడు, ఆయన సోదరులు మంత్రులుగా కొనసాగారు. మొత్తం కుటుంబమే దేశాన్ని పంచుకొని పాలించింది. వారి అనాలోచిత చర్యలు, అసమర్థ పాలనతో ద్రవ్యోల్బణం హెచ్చింది. పన్ను రాబడి పడిపోయింది. బడ్జెట్ లోటు పెరిగిపోయింది. శ్రీలంకను పాలించిన వరుస ప్రభుత్వాలు అధిక వడ్డీ బాండ్లు అప్పు తీసుకున్నాయి. దానికి చైనా, జపాన్ తదితర దేశాల నుంచి తీసుకున్న 100 కోట్ల అప్పులు తోడయ్యాయి. అలా తిరిగి చెల్లించాల్సిన విదేశీ రుణభారం ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగిపోయింది. వేలాది కోట్ల ఖర్చుతో కూడిన మౌలిక వసతి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం, ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ కావడంతో శ్రీలంక ఇప్పుడు $600 కోట్ల వాణిజ్య లోటుతో బండి నెట్టుకొస్తోంది. ముడిచమురు తీసుకొచ్చి నౌకాశ్రయంలో నౌకలు వేచి చూస్తున్నా వాటికి చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డాలర్లు లేని పరిస్థితి. రోడ్డు రవాణా, బస్సులు ఆగింది. ఇంధన కొరతతో ప్రజా రవాణా సైతం స్తంభించే దశకు వచ్చింది. ఈ సంక్షోభ సమయంలో సర్కారీ బ్యాంక్ సైతం చేతులెత్తేసింది. ఇప్పుడు శ్రీలంకలో $1 మారకం విలువ $287 స్థాయికి చేరింది. క్రెడిట్ రేటింగ్లో అధఃపాతాళానికి చేరడంతో ఎక్కడా అప్పులు చేయలేని పరిస్థితి. సహజంగానే ఈ పరిణామాలన్నీ ప్రజల్లో ఆగ్రహవేశాలు రేపాయి. అధ్యక్షుణ్ణి ఇంటి ముఖం పట్టమంటూ అనేక పట్టణాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. కరోనా కారణంగా ఎన్నో దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరి దక్షిణాసియాలో కేవలం తమ ఒక్క దేశానికే ఇన్ని సమస్యలెందుకని వారి ప్రశ్న. అయితే ఆ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు.
ఆర్థికంగా ప్రభుత్వం చేసిన అనేక తప్పులు, డ్రాగన్ కంట్రీతో లోపాయకారి ఒప్పందాలు, ప్రాజెక్టుల్లో నిర్వహణ లోపాలు, కుటుంబ సభ్యులతో జరిగిన పాలనలో అంతులేని అవినీతి దీనికి ప్రధాన కారణాలని అంటున్నారు విశ్లేషకులు. రాజపక్సకు ఓటు బ్యాంక్ అయిన బౌద్ధ సింహలీయులే ఇప్పుడు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐఎంఎఫ్ నుంచి శ్రీలంక అత్యవసర రుణం తీసుకోవడం ఒక్కటే మార్గం. కానీ ఆ పని చేయలేని ఆసక్తత శ్రీలంకను పీడిస్తోంది. ఎందుకంటే ఐఎంఎఫ్ పెట్టే షరతులు మామూలుగా ఉండవు. పొదుపు చర్యలు చేపట్టాలి, ప్రజాకర్షక వాగ్దానాల్ని పక్కన పెట్టాలి. అలా చేస్తే రాజకీయంగా నష్టపోతామని పాలకులకు తెలుసు. ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చే పథకాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయి. అందులో శ్రీలంకకు మినహాయింపు లేదు. రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంకును రక్షించుకునేందుకు చేసే ఈ జిమ్మిక్కులే ఇప్పుడు శ్రీలంకను దివాలా తీసేలా చేశాయి. అనేక నెలల తర్జన భర్జన తర్వాత ఐఎంఎఫ్ సాయం కోరారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరోనా తగ్గిపోయినా ఈ సమయంలో మళ్లీ విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, ఎగుమతులు పెరుగుతాయని శ్రీలంక పాలకులు ఆశపడుతున్నారు. కానీ అది వట్టి దింపుడు కళ్ళం ఆసేనని నిపుణులు చెబుతున్నారు. పైగా దానివల్ల ప్రస్తుత సంక్షోభం సమసిపోయే పరిస్థితి లేదు. తప్పుడు విధానాలతో ఆదాయాన్ని వృధా చేసిన పాలకుల వల్ల కొలంబో కష్టాల కడలో మునిగిపోయింది. అయితే 2019 నవంబర్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తమిళ ఎంపీలను ఒక్కసారైనా కలవని శ్రీలంక సర్కారు తమిళ అంశంపై రాజకీయ పరిష్కారాన్ని సుదీర్ఘంగా సాగదీస్తూనే ఉంది. ఏమైనా ఓటేసి ప్రస్తుత శ్రీలంక సర్కారును గద్దెనెక్కించిన వారంతా తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు. ఖర్చులకు జీతాలు చాలక ఇంజనీర్లు సైతం సాయంత్రం వేళల్లో ఆటోలు నడుపుతున్నారు. ఇలాగైతే కష్టమని బతుకు తెరువు కోసం సౌదీ సహా వివిధ దేశాలకు ప్రయాణం కడుతున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి రావడమంటే ఇదే. శ్రీలంక దేశానికి ఇది పరీక్షా సమయం. పాలకుడు రాజపక్సకు భవిష్యత్తు గడ్డుకాలం. ఈ పరిస్థితి ఒక్క శ్రీలంకకే కాదు. ఉచితమంటూ అనేక పథకాలతో సంపదను బూడిదలో పోసే పాలకులున్న ప్రతి దేశంలోనూ జరుగుతోంది. వెనిజులా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సిరియా, లిబియా, మయన్మార్ చెప్పుకుంటూ పోతే మరెన్నో దేశాలు ఆర్థికంగా చితికి కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. స్వదేశంలో బతికే పరిస్థితులు లేక జాఫ్నా, మన్నార్ ప్రాంతాలకు చెందిన తమిళులు కుటుంబానికి 50,000 రూపీలను చెల్లించి అక్రమ మార్గాలలో భారత్కు చేరుకుంటున్నారు. శ్రీలంకలో పరిస్థితిలో మార్పు లేని పక్షంలో ఆ దేశం నుంచి వేలాది మంది భారత తీరాలకు చేరుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది వివిధ దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు వారికి తోడు శ్రీలంక నుండి వేల సంఖ్యలో శరణార్థులు రానున్నారు. శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఇప్పట్లో కుదుటపడేలా లేదు. అందుకే మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం కూడా శరణార్థులకు వసతులు ఏర్పాటు చేస్తోంది. శరణార్థులుగా వచ్చే వారికి సంబంధించిన పూర్తి డేటాను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. శ్రీలంక పతనానికి కారణం కేవలం అక్కడి అసమర్థ పాలకుల నిర్వహమేనని మరోసారి రుజువైంది. అందరికీ చిన్న రిక్వెస్ట్, నేను కొన్ని కారణాల వల్ల ఈ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోయాను. సో దానికోసమే కొత్త ఛానల్ క్రియేట్ చేశాను, రాజు కొయ్యడా అని. ఇక నుంచి దాంట్లో మాత్రం రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి, రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్ని ఆదరించినట్టుగానే ఆ ఛానల్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో మీరందరూ వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.